చాయ్ చటుక్కున తాగరా బాయ్ అంటూ చిరువేసిన స్టెప్పులకు ఇండస్ట్రీ అదిరిపడింది. అరే కోటి ఇంకోటి అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసిన డైలాగ్కి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. అంతవరకు ఎందుకు, రీసెంట్గా పుష్పరాజ్ అంటూ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ టీ గ్లాస్ పట్టుకుని స్టెప్ వేస్తే అది కాస్త వైరల్గా మారిపోయింది. ఇప్పుడు ఈ టీ రామాయణం ఎందుకు అంటారా? ఉంది, చాలా పెద్ద కారణమే ఉంది. మన దేశంలో చాలామందికి ఉదయం నిద్రలోంచి లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. దాదాపు మనందరికీ మిల్క్ టీ అంటే చాలా ఇష్టం. ఆ టీ తాగకపోతే విపరీతమైన తలనొప్పి వస్తుంది. కప్పు టీ కడుపులో పడకపోతే తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. 2 సిప్పులు ఛాయ్ తాగిన తర్వాతే వారు చాలా రిఫ్రెష్గా ఫీల్ అవుతారు. టీని మోతాదులో తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి, కానీ అతిగా మాత్రం తాగకూడదు. ఇకపోతే కొంతమంది మిగిలిపోయిన టీని ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు వేడి చేసుకుని తాగుతూ ఉంటారు. ఇలా చేస్తే ఏమవుతుందని ఎప్పుడు ఆలోచించరు. టీ కాచినప్పుడు తాగితే ఎలాంటి హాని ఉండదు, కానీ పదే వేడి చేసి తాగితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిల్క్ టీని ఎక్కువసేపు కాచడం వల్ల దానిలోని పోషకాలను కోల్పోతుంది. ఎందుకంటే పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఎక్కువసేపు మరిగించిన పాల టీ వీటిని కోల్పోతాయి. మిల్క్ టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల దాని రుచి తగ్గుతుంది. ఎక్కువసేపు మరిగించడం వల్ల దానికి చేదు, అసహ్యకరమైన రుచి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ఇది టీ నిజమైన రుచిని కోల్పోతుంది. ఇలా టీని వేడి చేసినప్పుడు శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు ఛాయ్లో ఏర్పడతాయి. ఒకసారి కాచిన టీని మళ్ళీ వేడి చేసి తాగడం వల్ల వికారం, విరోచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మళ్ళీ టీని వేడి చేయడం వల్ల రుచిలో కూడా మార్పు వస్తుంది. టీని పదే కాచడం వల్ల ప్రోటీన్లు కరిగిపోతాయి, గడ్డ కడతాయి. ఇది టీ రూపాన్ని కూడా మారుస్తుంది. మిల్క్ టీని ఎక్కువగా మరిగించడం వల్ల పాలలోని యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు నశిస్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పోతాయి. మిల్క్ టీని ఎక్కువగా తాగడం ద్వారా మీరు మొత్తం ఆరోగ్యానికి దోహదపడే కొన్ని ముఖ్యమైన సమ్మేళనాలను కోల్పోతారు. బ్రూ టీని ఎక్కువగా తాగటం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే దీనిని కాచినప్పుడు అది దాని ప్రోటీన్ నిర్మాణాన్ని మారుస్తుంది. ఇది తాగిన తరువాత జీర్ణం కావడం కష్టమవుతుంది. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలను కలిగిస్తుంది. అదండి సంగతి. సో టీ ప్రేమికులకు చెప్పేది ఒకటే, టీ తాగండి, కానీ ఫ్రెష్గా చేసిన టీ మాత్రమే తాగండి. టీ కాకుండా వేరేవి తాగితే ఏమవుతుందో తెలియదు, కానీ పదే వేడి చేసిన టీ తాగితే మాత్రం ఇదిగో ఇన్ని సమస్యలు వస్తాయి. సో బీ కేర్ఫుల్.